शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी, विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। व्यासं वसिष्ठनप्तारं सिक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। ముందుగా భారతాన్ని ప్రారంభించుకునేటప్పుడు వ్యాసులు వారే ముగ్గురికి నమస్కారం చేసుకుని ప్రారంభించడం జరిగింది. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతాన్ని చదవాలన్నా, భారతాన్ని చెప్పాలన్నా, భారతాన్ని వినాలన్నా మహాభారతానికి ప్రధానమైనటువంటి శ్లోకం ప్రార్థనా శ్లోకం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని. నారాయణం నమస్కృత్య అంటే నారాయణుడికి నమస్కారం చేసుకుని, సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేసుకుని, నరోత్తమం నరం నమస్కృత్య నరులలో ఉత్తముడైనటువంటి నరుడు ఎవరైతే ఉన్నారో ఆ నరుడికి నమస్కారం చేసుకుని, దేవీం సరస్వతీం తర్వాత సరస్వతీదేవికి ప్రార్థన చేసుకుని, తతః ఆ తర్వాత జయం ఉదీరయేత్ ఈ జయం అనేటువంటి గ్రంథాన్ని ఉదీరయేత్. ఈరయేత్ అంటే మనం పలకటము, చెప్పటము, మనం చదవాలన్నా, రాయాలన్నా, లేకపోతే మనం వినాలన్నా కూడా వీరిని స్మరించుకుని మనం భారతాన్ని మొదలుపెట్టాలి. ఈ జయం అనేటువంటిది భారతానికి మరో పేరు అని చెప్పి అంటారు. మహాభారతానికి మొదటి పేరు జయం అని చెప్తారు. కాకపోతే భారతానికే కాకుండా పురాణాలకి కూడా జయం అనేటువంటి పదం వాడారు. కాబట్టి దీనికి ఒక్కదానికే జయం అనేటువంటిది మనం చెప్పక్కర్లేదు. అంటే ఈ ఇతిహాస పురాణాలు మనం పఠించడం వల్ల మనకి ఏదైతే సిద్ధిస్తుందో ఆ జయాన్ని పేరులోనే పెట్టుకున్నటువంటివి ఇవన్నీ కూడా. అందులో నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు నరోత్తముడైనటువంటి నరుడు అంటే నరుడుగా ఉద్భవించి మహాభారతంలో నారాయణుడి యొక్క సాన్నిహిత్యంతో జయాన్ని పొందినటువంటి విజయుడు అనేటువంటి పేరు సార్థకం చేసుకున్నటువంటి వాడు అర్జునుడు. అర్జునుడికే మరో పేరు విజయుడు. అది మహాభారతంలో మధ్యలో వస్తుంది, విరాట పర్వంలో. కాబట్టి అట్లాంటి నరుణ్ణి, నరోత్తముడైనటువంటి నరుడికి, అర్జునుడికి, శ్రీకృష్ణ భగవానుడికి అంటే కథలో కథానాయకులు వీళ్ళిద్దరు, ఈ ఇతివృత్తం వాళ్ళిద్దరికీ నమస్కారం చేసుకుని, దేవీం సరస్వతీం సరస్వతీదేవికి నమస్కారం చేసుకుని, తతో జయముదీరయేత్ తర్వాత జయాన్ని ప్రారంభించారు. అయితే ముందుగా వ్యాస మహర్షికి నమస్కారం చేసుకోవడం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణురూపుడైనటువంటి వ్యాసుడికి, వ్యాసుడి రూపంలో ఉన్నటువంటి విష్ణుడికి, వ్యాసరూపాయ విష్ణురూపాయ అంటే వాళ్ళిద్దరికీ అభేదం చెప్పడం జరిగింది ఈ శ్లోకంలో. భగవానుడైనటువంటి వ్యాస మహర్షి యొక్క ప్రార్థనా శ్లోకం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే. బ్రహ్మనిధి వేదసారానికి నిధి అయినటువంటి వాడు. అపౌరుషాలైనటువంటి వేదాలు అవి బ్రహ్మ యొక్క నిధులు. అటువంటి వేదరాశిని 4 భాగాలుగా విభజించి వేదవ్యాసులని పేరు గడించినటువంటి వాడు వ్యాసుల వారు. నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః.
ఆ వశిష్ఠుల వారి యొక్క వంశంలో ఉద్భవించినటువంటి వాడు కాబట్టి వాసిష్ఠుడు అనే పేరు వస్తుంది. అందువల్ల ఈ వ్యాసుల వారి ప్రార్థనా శ్లోకం తర్వాత ఈ వ్యాసుల వారి యొక్క తండ్రిని, వారి పూర్వీకులను కూడా స్మరించుకుని వెళ్ళటం ఈ శ్లోకంలో, ప్రార్థనా శ్లోకంలో, ఇంకొక ప్రార్థనా శ్లోకంలో చెప్పడం జరిగింది. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. సుఖతాతం తపోనిధిం, సుకుణ్ణి పుత్రుడిగా కలిగినటువంటి వాడు. సుఖతాతం, తాత అనే పదానికి అర్థం సంస్కృతంలో నాయన అని అర్థం, పుత్రుడు అని అర్థం. కాబట్టి సుఖతాతం తపోనిధిం, తపోనిధి అయినటువంటి సుఖమహర్షిని పుత్రుడిగా కలిగినటువంటి వాడు. పరాశర ఆత్మజం, పరాశరాత్మజుడు, పరాశర మహర్షి యొక్క కుమారుడు. పరాశర మహర్షి యొక్క కుమారుడు కాబట్టి పారాశర్యుడు అంటారు వ్యాసుల వారికి మరో పేరు. పారాశర్యుడు అని, బాదరాయనుడని, కృష్ణద్వైపాయనుడని పేరు. పరాశర ఆత్మజం. అలాగే శ్లోకం మొదటి లైన్లో కూడా వ్యాసం వసిష్ఠనప్తారం, వశిష్ఠుని యొక్క ప్రపౌత్రుడు, పౌత్రుడు కూడా కాదు, ప్రపౌత్రుడు, మనవడు కాదు, ముని మనవడు, వశిష్ఠుల వారి యొక్క ముని మనవడు, ఆ వంశంలో పుట్టినటువంటి వాడు. శక్తే పౌత్రమకల్మషం, పౌత్రుడు అంటే పుత్రస్య పుత్ర, అంటే పుత్రుని యొక్క పుత్రుణ్ణి సంస్కృతంలో పౌత్రుడు అంటారు. ఎవరి యొక్క పుత్రుడు అనేది ఇందాక చెప్పుకున్నాం, పరాశరుని యొక్క పుత్రుడు. అలాగే వాళ్ళ నాన్నగారి పేరు పైన చెప్పడం జరిగింది. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం. అకల్మషం, ఎటువంటి కల్మషములు లేనటువంటి పవిత్రమైనటువంటి శక్తి యొక్క మనవడైనటువంటి వాడు వ్యాసుల వాడు. శక్తి యొక్క కుమారుడు పరాశరుడు, పరాశరుడు యొక్క కుమారుడు వ్యాసుడు, వ్యాసుని కుమారుడు శుకుడు, సుఖ బ్రహ్మ అంటాం మనం. ఇట్లా ఆ వంశంలో పెద్దలని స్మరించుకొని, కథానాయకులైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని స్మరించుకుని, సరస్వతీదేవికి నమస్కారం చేసుకుని ఈ భారతాన్ని మనం ప్రారంభించుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా వ్యాసుడికి ఉన్నటువంటి పేర్లు బాదరాయనుడని, కృష్ణద్వైపాయనుడని పేర్లు కూడా, వేదవ్యాసుడని పేరు. వేదాన్ని విభజించాడు కాబట్టి వేదవ్యాసుడు అన్నాం. బదరీవనంలో తపస్సు చేశాడు కాబట్టి బాదరాయనుడని బదరికావనం అంటాం, బద్రీనాథ్. అక్కడ తపస్సు చేశాడు కాబట్టి బాదరాయనుడు అని చెప్పి, కృష్ణద్వైపాయనుడు అని చెప్పి కూడా ఆయన పేర్లు. ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు. నల్లగా ఉన్నటువంటి వాడు కాబట్టి నల్లనివాడు కృష్ణుడు. కాబట్టి ఆ కృష్ణద్వైపాయనుడు అనేటువంటి పేరు వ్యాసుల వారికి సార్థకమైనటువంటి పేర్లు. అవన్నీ కూడా మనకి వ్యాసుల వారి యొక్క వృత్తాంతం, సత్యవతి పరాశరుల యొక్క కుమారుడుగా వ్యాసుడు ఎలా వచ్చాడు అనేది మనకి మహాభారతంలో కూడా మధ్యలో ఆయన వృత్తాంతం అంతా వస్తుంది. కాకపోతే ముందు ఆయన్ని స్మరించుకుని మనం బయలుదేరాలి కాబట్టి ఆయనకు నమస్కారం చేసుకోవడం ఇది. అయితే ఈ మహాభారతం తెలుగులో, ఇది సంస్కృత మహాభారతం అయితే తెలుగులో మనకి అందించినటువంటి మహానుభావుడు కవిత్రయం నన్నయ్య తిక్కన్నయ్య. ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులో సంపూర్ణంగా మనకు అందించినటువంటి వాడు చిరస్మరణీయుడు. వ్యాసుడి పక్కనే వాళ్ళని స్మరించుకుని మనం బయలుదేరాలి, ఆ కవిత్రయం ముగ్గురిని కూడా. ఎందుకంటే ఆంధ్ర భాషలో అత్యంత మధురంగా, చిరస్థాయిగా, రమణీయంగా అందించి, ఏమాత్రం వ్యాసుడికి తగ్గకుండా అన్నట్టుగా, ఎక్కడ ఏమాత్రము తీయకుండా మొత్తం విషయాన్నంతా కూడా ఉన్నట్టుగా మనకి అందించినటువంటి మహానుభావుడు. ఒక్క ఆంధ్రదేశానికే కాకుండా ద్రవిడ దేశాలన్నిటికీ కూడా ఎంతోమంది ఫారినర్స్ కూడా ఆంధ్ర మహాభారతాన్ని ప్రామాణికంగా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రామాణిక గ్రంథాలు అంటారు ఇటువంటి ఇతిహాసాన్ని. అంటే ఏదైనా కావాలి అంటే కనుక ప్రమాణ గ్రంథాలు ఏమిటయ్యా అంటే మహాభారతం ఒకటే. ఎందుకంటే మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే అదంతా మనకి మహాభారతంలో కనిపిస్తుంది. దానికి ప్రూఫ్ కూడా మనకి వ్యాసుల వారే మహాభారతంలో చెప్పడం జరిగింది. సౌనకాది మునులకు ఈ కథనంతా కూడా సూత మహర్షి చెప్తూ ఉంటాడు. చెప్తూ ఆయన చివరిలో ఒక మాట అంటారు,
ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్ అంటారు. చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలకి సంబంధించి ఈ మహాభారతంలో యత్ ఇహ అస్తి తదన్యత్ర యదిహాస్తి తదన్యత్ర యత్ న ఇహ అస్తి న తత్ క్వచిత్. ఈ ధర్మార్థ కామమోక్షాలు చతుర్విధ పురుషార్థాలకి సంబంధించినటువంటి విషయాలు ఇక ఇంతకు మించే ఉంది. మానవుడిగా జన్మించినందుకు ఈ చతుర్విధ పురుషార్థాలే మనం ఆచరించాలి, సాధించాలి. ధర్మాన్ని ఆధారంగా చేసుకుని, ధర్మాన్ని ఆలంబనగా చేసుకుని అర్థ కామాలని, ఆ తర్వాత మోక్షాన్ని సాధించడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ విషయాలకు సంబంధించి ఇహ అంటే ఈ మహాభారతంలో యత్ అస్తి ఏదైతే చెప్పబడి ఉందో, ఈ మహాభారతంలో ఏదైతే చెప్పబడి ఉందో తత్ అన్యత్ర, మహాభారతంలో చెప్పారు అంటే వ్యాసుల వారు చెప్పారు అంటే తత్ అన్యత్ర, నీకు విశ్వంలో దానికి సంబంధించిన అంశము కథో ప్రస్తావన ఒక పాత్ర అయినా సరే, క్యారెక్టర్ అయినా సరే నీకు ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటుంది. యత్ ఇహ నాస్తి, ఇహ నాస్తి, ఇహ ఈ మహాభారతంలో యత్ నాస్తి ఏదైతే లేదో, చెప్పలేదో తత్ న అన్యత్ర న క్వచిత్, అది నీకు ఎక్కడా కనిపించదు. అంటే బయట లేనిది మహాభారతంలో లేదు, మహాభారతంలో ఉన్నది బయట నీకు ఎక్కడైనా కనిపిస్తుంది, గమనించుకోవచ్చు. అట్లా ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ, భరతర్షభ అంటే భరతవంశంలో శ్రేష్ఠుడా ఓ జనమేజయ మహారాజా అంటూ మనకి జనమేజయుడికి వినిపిస్తూ ఉంటారు వ్యాసుల వారి శిష్యుడు. ఈ భారత కథనంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తారు. ఫస్ట్ వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పగా అది విని సూత మహర్షుల వారు అంతా తెలుసుకుని, ఆహా ఇది ఇతిహాసంలో అన్ని వేదాలు ఉన్నాయి, అన్ని పురాణాలు ఉన్నాయి, అన్ని ధర్మాలు ఉన్నాయి, ఇది కదా మహాభారతం అంటే, మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అని చెప్పారు. మహత్వం దాని యొక్క గొప్పతనం, దాంట్లో లేనిది ఇంకోటి లేదా ఎక్కడైనా సరే, దీంట్లో లేనిది బయట లేదు, దీంట్లో అన్నీ ఉన్నాయని చెప్పి గ్రహించి ఈ మహాభారత ఇతిహాసాన్ని అక్కడ వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పగా విని సూతుల వారికి పేరు ఉగ్రశ్రవసుడు. ఈ ఉగ్రశ్రవసుల వారు సూతుల వారు వచ్చి సౌనకాది మహర్షుడికి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మహాభారత కథా ప్రారంభం మొదటి శ్లోకంలో మనం గమనిస్తాం. అట్ట కవిత్రయం వాళ్ళు కూడా కవులు కూడా మొత్తం మహాభారతంలో ఉన్నట్టుగా వ్యాసుల వారు ఏదైతే అందించారో ఆ ధర్మ సూక్ష్మాలని, ఆ వేద సూక్ష్మాలని, ఆ ఇతిహాస ధర్మాలని మొత్తం అన్నిటినీ కూడా, పురాణ ధర్మాలని అన్నిటినీ కూడా ఉన్నట్టుగా దించేశారు. ఈ మహాభారతానికి మరో పేరు ఇందాక చెప్పుకున్నాం, జయమని ఒక పేరు. సరే, అది భాగవతాలకి పురాణాలకు కూడా అన్వయించుకోవచ్చు. ఈ మహాభారతానికి విశేషంగా చెప్పదగినటువంటి పేరు ఏంటంటే పంచమ వేదం అని పేరు దీనికి. పంచమ వేదం, 4 వేదాలు కాదు, ఇది 5వ వేదం. ఎందుకని 5వ వేదంతో సమానంగా ఆ స్థానం కల్పించారంటే, వేదాలు 4 వేదాలతో సమానమైనటువంటి స్థానం ఎందుకు వచ్చింది అంటే, వేదాలు అనేటువంటివి ప్రభు సంహితాలు అంటారు. ప్రభు సంహితాలు అంటే ఉదాహరణకి ఇంట్లో మనం ఏదైనా తప్పు చేశామంటే తండ్రి చెప్పే విధానం ఒక రకంగా ఉంటుంది, తల్లి చెప్పే విధానం ఒక రకంగా ఉంటుంది, సోదరుడు కానీ చెప్పే విధానం ఒక రకంగా ఉంటుంది, మిత్రుడు చెప్పే విధానం ఒక రకంగా ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్తారు మనకి. అక్కడ యజమాని తండ్రి కొంచెం హార్డ్గా నిష్కర్షగా చెప్పేస్తారు తండ్రి అంటే. తల్లి అలా కాదు, కాస్త బుజ్జగిస్తూ చెప్పడం. ఆ విధానం, ఆ డిఫరెన్స్ మనం ప్రతి చోట మనం గమనిస్తాం. వేదాలు తండ్రి చెప్పినట్టుగా చెప్తూ ఉంటాయి. అంటే ఆర్డర్, ఇది ధర్మం, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, ఇది చేయవలసినది, ఇది చేయకూడనటువంటిది, ఇది చేయవలసిన ధర్మం, ఇది అధర్మం అని చెప్పేటువంటి ప్రభు సంహితాలు. ప్రభువుగా ఒక కమాండర్, ఒక అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరిస్తూ చెప్పేటువంటివి వేదాలు. అంతేకాకుండా వేదాలలో అర్థాలు, ఆ సంస్కృత భాష, ఆ మంత్రాలు, ఇవి చాలామందికి అందుబాటులో లేక, అర్థం కాక, ఇవి అర్థం చేసుకోలేరు. కాబట్టి ఈ 4 వేదాలని
వేదాలలో ఉన్న సారాన్ని చాలామంది కోల్పోతున్నారు. కాబట్టి దాంట్లో ఉన్న సారాన్నంతా ఒక తల్లిలాగా చక్కగా ఉజ్జగిస్తూ దాని ఇతిహాస రూపంలో ఉన్న ధర్మాన్నంతా యాజ్ ఇట్ ఈజ్గా అత్యంత సన్నిహితంగా వెరీ క్లోజ్లీ అలా చెప్పినటువంటి వారు వ్యాస మహర్షి మహాభారతంలో చెప్పడం జరిగింది. కాబట్టి వేదాలలో ఉన్నదంతా, పురాణాలలో ఉన్నదంతా కూడా మొత్తం అంతా కూడా మహాభారతంలో నిక్షిప్తం చేయబడింది. కాబట్టి దీన్ని పంచమ వేదం అంటారు. కాబట్టి వేదాలు చదవలేదు అని మనకి బెంగక్కల, ఇంక చింతక్కల. మహాభారతం చదివితే చాలు, వేదం చదివినట్టే. మహాభారతంలో ఉన్నవి అనునయిస్తే చాలు, వేద సారాన్ని మనం గ్రహించి ఆచరణలో పెట్టినట్టే లెక్క. అలా ఉంటుంది. కాబట్టి దీనికి పంచమ వేదం అని కూడా పేరు. జయమని పేరు, పంచమ వేదం అని పేరు. అలా వేద సారాన్ని అందించినటువంటి వాళ్ళు సంస్కృతంలో వేదవ్యాస మహర్షి అయితే, తెలుగులో కవిత్రయం వాళ్ళు. దీంట్లో ఉత్తమమైనటువంటి పాండవుల చరిత్ర, దుష్ప్రవర్తన కలిగినటువంటి కౌరవుల యొక్క చరిత్ర, మామూలుగా ఇది కథావృత్తం అనుకుంటాం. సామాన్యమైనటువంటి మానవుడికి తెలిసిన స్టోరీ అంతవరకు. ఒక రకంగా ఆలోచిస్తే ధర్మ అధర్మాల మధ్య జరిగినటువంటి పోరాటం ఇది. ఆ పోరాట స్థానం కూడా కురుక్షేత్రం దానికి ఆలంబనమైంది. ధర్మం అధర్మం, ధార్మికమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు, దైవికమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు అటు పాండవ శక్తులైతే, అధార్మికమైనటువంటి రాజస తామసికమైనటువంటి అసురీ శక్తులు కలిగినటువంటి వాళ్ళు ఎవరై అంటే ఇటు కౌరవులు. వాళ్ళు కౌరవులు. ఒక పక్కనేమన్నా పాండవులు దైవశక్తులతో ఉన్నారు, అపారమైనటువంటి దైవశక్తులు, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. ఇటుపక్కనేమన్నా తామసికమైనటువంటి రాజసికమైనటువంటి కౌరవులు అధర్మంతో కూడుకుని ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్నటువంటి సంఘర్షణే దానికి కురుక్షేత్ర సంగ్రామం అని పేరు. ఆ సంఘర్షణకి చివరికి ఏం గెలిచింది అంటే భగవంతుడి పక్కన ఉన్నాడు కాబట్టి ధార్మిక శక్తులు, ఆ ధార్మికమైనటువంటి ధర్మమైనటువంటి శక్తి కలిగింది. యతో ధర్మ తతః కృష్ణ యతః కృష్ణస్తతో జయ. అంతే, ధర్మం ఎటుంటే అటే. కాబట్టి ధార్మికమైనటువంటి శక్తులకి జయాన్ని కలిగించి అధార్మికమైనటువంటి శక్తుల్ని అణచివేసేటువంటి తత్వం కలిగి ఉంటుంది ఈ మహాభారతంలో. అది మనం తెలుస్తాం. అది దగ్గర ఉండి జరిపించినటువంటి వాడు ఎవరయ్యా అంటే అవతార పురుషుడైనటువంటి జగన్నాటక సూత్రధారి సాక్షాత్ శ్రీకృష్ణ పరమేశ్వరుడు. ఆయన యొక్క దివ్యశక్తి, ఆ శక్తి కలిగినటువంటి గ్రంథం ఈ మహాభారత గ్రంథం. దీంట్లో లేనిదంటూ ఏదీ లేదనుకున్నామే. అసలు అన్నిటికంటే ముఖ్యం దీంట్లో ఆ పరమాత్ముడి యొక్క చరిత్ర ఉంది. ఆయన దగ్గర ఉండి నడిపించినటువంటి వాడు, ధర్మస్థాపన చేసినటువంటి వాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యంగా మనం పరిగణనలో తీసుకోవాలి. ఈ ధార్మికమైనటువంటి శక్తి గెలవటం, అధార్మికమైనటువంటి శక్తి ఓడిపోవటం అనేది చూశారు. అది పాండవులు కౌరవులు అని మనం అనుకుంటాం, కానీ అవన్నీ మనలో ఉన్న గుణాలే. అంటే ధార్మికత గెలవాలి, దైవశక్తి గెలవాలి, మనలో ఉన్న అసురీ శక్తి నాశనమైపోవాలి, మనలో ఉన్న అధర్మ గుణాలు నాశనమైపోవాలి. అంటే ఎవరు సహాయం కావాలంటే ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క సహాయం, ఆ పరమాత్ముని యొక్క సహాయం కావాలని చెప్పడమే ఈ పాండవ కౌరవులు అనేటువంటి పక్కన ఆ పాత్రల్ని పెట్టుకుని నడిపించాడు వ్యాసుడు వారు. అంటే మనలో ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది, మనలో శక్తి ఉంటుంది, మాయ ఉంటుంది. మరి మాయ ఓడిపోయి శక్తి గెలవాలి. ఆ గెలవాలి అంటే నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, నీ ప్రయత్నంతో నువ్వు చేయటంతో పాటుగా ఇంకో శక్తి కావాలి. ఆ శక్తి ఎవరయ్యా అంటే పరమాత్ముడి యొక్క శక్తి. ఆ పరమాత్ముడు ఎప్పుడు ఉంటాడంటే నీలో ధర్మం చేస్తూ, నువ్వు ధర్మ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ధర్మం వైపే ఉంటాడు. కాస్త నువ్వు ఆ ప్రయత్నాన్ని పెంచుకుంటూ వెళ్తే ఈ మాయాశక్తి, అసుర శక్తి అనేటువంటిది తగ్గిపోతుంది. అంటే దుర్యోధనాదులు, కౌరవులు వంటి ఆ అసుర శక్తులు మనలో ఉన్నటువంటి ఆ గుణాలన్నీ తగ్గిపోవడం అనేది మహాభారతంలో చెప్పబడేటువంటి అసలైన ఇతివృత్తం. అది ప్రధానమైనది. అట్లా ఇక్కడ కూడా మెయిన్ ఇందాక చెప్పినటువంటి ఆ గుణాలు, అసుర గుణాలు రకరకాలు ఎన్నో నాశనమైపోతూ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో ధర్మాలు అసలైతే ఈ కౌరవ పాండవ సంగ్రామం కురుక్షేత్రంలో జరగడం కానీ, లేకపోతే ఈ అసురుడైనటువంటి దుర్యోధనుడు చనిపోవడం, ఇవన్నీ కూడా మధ్యలోనే, మహాభారతం మధ్యలోనే అయిపోతాయి. మొత్తం మహాభారతంలో 18 పర్వాలు చెప్పారు.
మనకి రామాయణంలో అయితే కాండలు అంటాం, సప్తకాండలు, బాలకాండ నుంచి ఉత్తరకాండ వరకు 7 కాండలు రామాయణంలో ఉంటాయి, వాటిని కాండము అంటాం. కానీ ఇక్కడ పర్వం అని తీసుకున్నారు. మనకి చెరుకు మధ్యలో కణుపులు ఎలా అయితే ఉంటాయో పర్వం అంటారు వాటిని. ఒక్కో పర్వం ఆస్వాదిస్తున్న కొద్దీ ఒక్కో పర్వంలో ఇంకా స్వీట్నెస్ పెరుగుతూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది పర్వాలు. అలా 18 పర్వాలు తీసుకున్నారు వ్యాసుల వారు మహాభారతం. దాంట్లో సగానికి మధ్యలో వచ్చేటప్పటికీ ఈ దుష్టశక్తులైనటువంటి కౌరవుల యొక్క హతం, వాళ్ళ మరణం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సగం చెప్పారు, మళ్ళీ 9 పర్వాలు కథ నడిచింది సారాంశాన్ని. అసలైతే ఎప్పుడైతే ఈ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు చనిపోతాడో అప్పటితో అయిపోవాలి, కావ్యం అయిపోవాలి. కానీ అట్లా కదా, ఆ తర్వాత అసలైనటువంటి భారతం ఇతివృత్తం. అంటే వ్యాసుల వారు ఈ వేదసారాన్ని మనకు ఏదైతే అందించాలని సంకల్పించారో ఆ సంకల్పం అనేటువంటిది శాంతి ఆనుశాసనిక పర్వాలనేటువంటి రూపంలో బయటకు వచ్చింది. వేదసారం అంతా మనకి వారి ద్వారా ఈ 2 పర్వాలలో అందించడం జరిగింది. ఎప్పుడే అంటే అసుర శక్తులు మనలో అణిగిపోయిన తర్వాత. అంటే ఈ మహాభారత సారం కానీ వేద సారం కానీ మనకి ఎప్పుడు వంటబడుతుందంటే ఇక్కడ ఇచ్చారు హింట్. అది ఏంటంటే మనలో ఉన్న దుష్టశక్తులు, మనలో ఉన్న దుష్ట గుణాలు ఎప్పుడైతే అంతరించిపోతాయో అప్పుడు మనకి ఆ వేద సారాన్ని, మహాభారత తత్వాన్ని, ఆ శాంతి ఆనుశాసన పర్వాల్లో భీష్ముడు ధర్మరాజుకు చెప్తున్నటువంటి నీతులన్నీ మనం అందుకుంటాం. ఇది ప్రధానమైనటువంటి అంశం. మనకు అందుకోవాలంటే మనకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఎప్పుడు వస్తుందంటే ఆ మాయ, మనలో ఉన్నటువంటి మాయ పొర తొలగిపోయి మొత్తం అంతా దివ్యమైనటువంటి శక్తులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనకి ఆ వేదసారం అందుకునేటువంటి క్వాలిఫికేషన్, ఆ అర్హత అప్పుడు వస్తుంది మనకి. అప్పటిదాకా మనం ఏం చేయాలంటే ఆ 9 పర్వాలలో ఉన్నటువంటి ఈ మధ్యలో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి కథలతో చిన్న చిన్న పాత్రలు పెట్టుకుని ఎన్నో ఉపాఖ్యానాలు, ఒక రకంగా చెప్పాలంటే మహాభారతం అనేటువంటిది ఒక కల్పవృక్షంగా తీసుకుంటే ఆ కల్పవృక్షం నీడలో ఉన్నటువంటి బాటసారి ఎంత శాంతి పొందుతాడో అటువంటి శాంతి మనకి మహాభారతం చదవటం వల్ల లభిస్తుంది. మంచి వేసవి కాలంలో, ఎండాకాలంలో బాటసారి అలా ప్రయాణిస్తూ అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చుని సేద తీరుతుంటే వచ్చేటువంటి ఆనందం, అది కూడా ఆ చెట్టు కల్పవృక్షం అయితే ఇంకా వచ్చేటువంటి ఆనందం. అందులో కూడా ఆ చెట్టులో కూడా ఆ కల్పవృక్షంలో కూడా ఒక్కొక్కటి ఎన్నో ఆఖ్యానాలతో, ఉపాఖ్యానాలతో అద్భుతమైనటువంటి వేదసారాన్ని అందించేటువంటి వృక్షం, అమృత ఫలాలను అందించేటువంటి వృక్షం అయితే ఇక ఆ పాఠశాలకు వచ్చేటువంటి ఆనందం అద్భుతమైనటువంటి. అట్లా మన జీవిత ప్రయాణంలో మనం కూడా ఎన్నో కష్టాలు అనుభవించి వేసవికాలంలో తపన పడేటువంటి బాటసారిలాగానే ఈ సంసారం అనేటువంటి ఈ జీవన ప్రయాణంలో మనం కూడా బాటసారి లాంటి వాడు. మనకు కూడా అటువంటి కల్పవృక్షం దొరకాలి. ఆ కల్పవృక్షమే వ్యాసుల వారు అందించినటువంటి మహాభారత ఇతిహాసం అనేటువంటి. ఆ కల్పవృక్షం నీడలో సేద తీరుతూ వాటిల్లో ఉండేటువంటి అనేకమైనటువంటి బ్రాంచెస్, కొమ్మలు, ఆఖ్యానాలు, ఇంకా సబ్ బ్రాంచెస్, ఉపాఖ్యానాలు, వాటిలో ఉన్న సారం అంతా తెలుసుకుని ఆ అమృతమైనటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలాలని పొందుతూ ఉంటే అప్పుడు మనం వేదసారము అవన్నీ తెలుసుకుని మనకు అందుకునేటువంటి శక్తి వస్తుంది. తద్వారా మనం సాధన, మనం ఏమిటి అనేటువంటి ఆత్మతత్వ విచారణ మనం అందుకునే స్థాయికి మనం వెళ్తాం. అది మహాభారతం అంటే. అటువంటి గొప్ప మహాభారత గ్రంథాన్ని అందించినటువంటి వ్యాసుల వారిని స్మరించుకుంటూ మనం ఎప్పుడు కూడా ఈ భారతాన్ని మనం ప్రారంభించుకుంటూనే ఉంటారు. అందులో మొత్తం 18 పర్వాలని చెప్పుకున్నాం. అసలు ఈ 18 అనేటువంటి సంఖ్యకే ఒక విశేషత ఉంది. దాని గురించి దాదాపు 1 గంట చెప్పుకోవచ్చు మనం. కానీ అంతసేపు మనం ఎందుకంటే 18 అనే దానికి ఒక విశేషత, ఆ నెంబర్కి ఉన్నటువంటి పరమాత్మ తత్వం, సంఖ్యాశాస్త్ర ప్రకారం 9కి ఉన్నటువంటి విశేషత. ఎందుకంటే 18లో 1 + 8 కలిపితే 9 వస్తుంది. అది డివైన్ నెంబర్గా మనకి సంఖ్యాశాస్త్రంలో సుప్రసిద్ధమైనటువంటి. అందులో మహాభారతంలో పర్వాలు 18 ఉన్నాయని, అలాగే మహాభారతంలో చెప్పబడినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉపనిషత్ సారమంతా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పినటువంటి గీతోపదేశం, దాంట్లో 18 అధ్యాయాలు ఉన్నాయి. మహాభారత సంగ్రామం, యుద్ధం జరిగినటువంటి రోజులు కూడా 18 రోజులు. మహాభారత సంగ్రామంలో పాల్గొన్నటువంటి వీరులు
మొత్తం కౌరవ పాండవుల యొక్క సైన్య సంఖ్య కలిపి 18, అక్షౌహిణుల సంఖ్య. ఇట్లా ఎక్కడ చూసుకున్నా 18. ఈ 18 అనే నెంబర్కి విశేషమైనటువంటి, ఇంకా మీకు చెప్పాలంటే మనకి యుగాల యొక్క సంఖ్య తెలుసు. మనకి కృతయుగం ఎంత, కలియుగం ఎంత, ద్వాపర యుగం ఎంత, త్రేతాయుగం ఎంత, కృతయుగం, మొదటి యుగం, సత్యయుగం అంటారు దాన్ని. ఈ 4 యుగాల యొక్క నెంబర్, టోటల్ నెంబర్ కలిపినా కూడా మీకు 9 వస్తుంది. మొత్తం ఏదైతే డిజిట్స్ ఉన్నాయో 4 యుగాలు, ఆ 4 యుగాల యొక్క సంఖ్యను మనకు కలిపిన టోటల్ డివైన్ నెంబర్ 9 వస్తుంది. 18 అంటే 1 + 8 దట్ ఈక్వల్ టు 9 టోటల్ వస్తుంది. అట్లా యుగాల సంఖ్య కానీ, భారతంలో ఉన్న సంఖ్య కానీ, మొత్తం ఇంకా చెప్పాలంటే వీటిల్లో ప్రధానమైనవి మధ్య మధ్యలో వాటి గురించి మనం చెప్పుకుంటాం సందర్భానుసారంగా. మొదట్లోనే మనం వాటి గురించి వివరంగా చెప్పక్కర్లేదు. మధ్య మధ్యలో వచ్చినప్పుడు వాటిని, దాంట్లో ఉన్నటువంటి సారాన్ని, ఆ సంఖ్యా విశేషాన్ని కూడా మనం చెప్పుకుంటూ వెళ్తాం. అట్లా 18 అనేటువంటి నెంబర్, 18 పర్వాలు. దాంట్లో ఆది పర్వం మొదటిదైతే, మనకి పర్వానుక్రమణిక అని చెప్పి మొదటి అధ్యాయంలో అనుక్రమణిక పర్వం అని మొదటి పర్వం ఉంటుంది. పర్వ అనుక్రమణిక. ఆ పర్వాలలో ఎన్ని పర్వాలు ఉన్నాయి, ఒక్కో పర్వంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, చివరికి సంఖ్య ఎంత వస్తుంది అనేటువంటిది కూడా చెప్తారు. దీనికే 1,00,000 శ్లోకాత్మకం మహాభారత గ్రంథం రచయామాస అంటారు. మొత్తం మహాభారతంలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య 1,00,000 శ్లోకాత్మకం మహాభారతాన్ని, శ్రీమద్ రామాయణానికి దాదాపుగా 5 రెట్లు. రామాయణంలో 24,000 శ్లోకాలు అయితే, గాయత్రి మంత్రానుసారంగా వాల్మీకి మహర్షి రచించింది 24,000 శ్లోకాలు రామాయణంలో అయితే, వ్యాసుల వారు మొత్తం దాన్ని ఇంకా 5 రెట్లు పెంచుకొని 1,00,000 శ్లోకాత్మక గ్రంథం మహాభారతం రచయామాస. అయితే పైన చెప్పినటువంటి శ్లోకంలో నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయాన్ని చెప్తున్నారు వ్యాసుల వారు. ఎవరికి చెప్పారు, ఎవరు రాశారు? చెప్పిన వారు ఒకరు, రాసిన వారు ఒకరు. వాటి గురించి కూడా, ఆ వివరాల గురించి కూడా మనకి మొదటి పర్వంలోనే వస్తుంది. మొదటి అధ్యాయంలో మొదటి పర్వంలోనే వచ్చేస్తుంది. రాసినటువంటి వారు సాక్షాత్తు స్వయంగా గణనాయకుడైనటువంటి వినాయకుల వారు, గణపతి. ఆయన రాశారు. బదరికావనంలో వ్యాసగుహ, గణేష గుహ అని ఉంటాయి ఇప్పటికీ కూడా. వ్యాసుల వారు చెప్పడం ప్రారంభించడం, వినాయకుడు వారు రాయటం, అది కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ కూడా ఉంది, ఒప్పందం. ఎప్పుడైతే వ్యాసుల వారు ఇలా మహాభారత ఇతిహాసాన్ని రాయడానికి సంకల్పించారో, బ్రహ్మదేవుడు వచ్చి వినాయకుడి యొక్క సహాయం తీసుకోమని చెప్పడం, వినాయకుడు వచ్చి, నాయన నేను రాస్తాను కానీ నువ్వెన్ని శ్లోకాలైనా చెప్పు, కానీ సింగిల్ సిట్టింగ్, ఒకటే స్టడీ అవర్, మాటి మాటికి నేను మధ్యలో లేవలేను, కాబట్టి నువ్వెన్నైనా చెప్పు, ఒకేసారి చెప్పు అనేటువంటి ఒక కండిషన్, ఒక విధానం పెట్టేటప్పటికి దానికి ప్రతిగా మళ్ళీ వ్యాసుల వారు కూడా, బాగుంది నాయన, తప్పకుండా నీ ఒప్పందం నాకు నచ్చింది, కానీ నాది కూడా ఒక విన్నపం ఏంటంటే, నువ్వు ఏదైతే రాస్తావో ఆ రాసిన ప్రతిదీ కూడా, ప్రతి విషయము, ప్రతి శ్లోకాన్ని అర్థం గ్రహించిన తర్వాత నువ్వు రాయటం మొదలుపెట్టు. అర్థాన్ని గ్రహించు, ఆ తర్వాతే నువ్వు రాయి. ఇది వ్యాసుల వారు చెప్పారు. సరే, గణపతి మహానుభావుడు, ఆయనకు విద్యానిధి అని తెలియదే ఉంది, సిద్ధి బుద్ధి. కాబట్టి నాకు తెలియంది ఏముంది అని చెప్పి వినాయకుల వారు ప్రారంభించారు. కానీ మొత్తం మహాభారతం 1,00,000 శ్లోకాలలో విఘ్ననాయకుడు ఆగిపోయినటువంటి శ్లోకాల సంఖ్య మొత్తం 8,800 శ్లోకాల దగ్గర వినాయకుడు గంట ఆపేశారు. 8,800 శ్లోకాల దగ్గర ఆయనకి సందేహం కలిగింది. ఏమిటి శ్లోకాలు, వీటి అర్థం ఏంటి, కవి హృదయం ఏంటి అనేటువంటి తెలుసుకోవడానికి ఆయనకే క్షణకాలం పాటు సమయం పట్టిందంటే ఇక మనబోటి వాళ్ళకి చెప్పేదేముంది. కవి హృదయాన్ని అర్థం చేసుకుని రాయాలి. అట్లాంటి శ్లోకాలనే వ్యాసఘట్టాలు అంటారు. వాటిని వ్యాసఘట్టాలు ప్రధానమైనటువంటివి. అంటే అసలైనటువంటి రహస్యం నిబంధించడం జరిగింది వాటిని. అవి కూడా మనకి